రాజకీయాల్లోకి రాబోతున్నారా ఏమైనా? అవునండి, ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఒక పదవి లేకపోయినా కానీ నా వంతు నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి చివరి క్షణంలో ఎందుకు మీకు టికెట్ ఇవ్వలేదు? మైనారిటీ తరఫు నుంచి మదీనా ఇంతియాజ్ భాయ్ ఒక మంచి గుర్తింపులో ఉన్నాడు. సేవా కార్యక్రమాలు దాదాపు ఎప్పటి నుంచో చేస్తున్నాడు. నా పేరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లి ఇంతియాజ్కి ఇస్తే బాగుంటుంది చెప్పినప్పటి నుంచి నాకు మీ ఫాదర్ ఇస్మాయిల్ గారు వివేక ఏ విధంగా కార్లు కానీ మోటార్ బైకులు కానీ డ్రెస్సింగ్లు కానీ చెప్పుల్స్ కానీ బెల్ట్లు కానీ ఆ వివేక గారితోనే తిరిగి ఆయన పెట్టే అద్దాలు, ఆయన వేసుకునే వాచులు అంత కాస్ట్లీ మనం వేయకపోయినా కానీ ఎలాంటి కేసులు పరిష్కరిస్తున్నారు ఏంటి? అది కొద్దిగా డబ్బులు పెట్టుకోలేని వాళ్ళకి మనం వాళ్ళకి కావాల్సిన ఏదన్నా ఇంట్లో ఇప్పుడున్న రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలకు రకరకాలు ఇచ్చేస్తున్నారు. మీరు ఇమ్మడగలరా ఇప్పుడున్న రాజకీయాలు? ఒకవేళ రాజకీయాల్లో చాలా మంచి ప్రశ్న వేశారు సార్. ఎందుకంటే వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. మదీనా వాచ్ కంపెనీ ఇంతియాజ్ గారి ఇంటి వద్ద ఉన్నాము. ప్రస్తుతము సుమారు ఒక 60 సంవత్సరాల కిందట ఇంతియాజ్ తండ్రి అయిన ఇస్మాయిల్ గారు ఒక చిన్న షాప్తో ప్రారంభించారు. ఈ షాపు ఈరోజు అంచెలంచెలుగా నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్రంలో ఎవరైనా చెప్తారు, మదీనా వాచ్ వాళ్ళంటే ఎవరైనా చెప్తారో అలాంటిది నెల్లూరుతో పాటు తిరుపతి, వైజాగ్, అదేవిధంగా పలు జిల్లాల్లో కూడా మదీనా వాచ్ పెద్ద పెద్ద షాపులు అయితే షోరూమ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతము ఇంతియాజ్ ఎన్నో సేవా కార్యక్రమాలతో పాటు ప్రస్తుతం ఇటీవల కాలంలో ఆయనకు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా ఇవ్వడం జరిగింది. ఆయన 2024లో ఆయనకు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు ప్రస్తుతం ఉన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డిని సిఫారసు చేయడం జరిగింది. ఆయనకు చివరి క్షణంలో టికెట్ కొన్ని కారణాల వల్ల ఆయనకు దక్కలేదు. అయినా అతను ఒక పక్క వ్యాపారాలు చేసుకుంటూనే మరో పక్క సేవా దృక్పథంతో ముందుకు వెళుతున్నారు. అయితే ఆయన రాజకీయాలకు వస్తారా లేదా అనేది మాత్రము ఇంకా మనకు తెలియాల్సి ఉంది. ప్రస్తుతము ఇంతియాజ్ ఉంటున్న నివాసము, ఆయన హ్యాబీ ఏమేమి చేస్తారో అదేవిధంగా ఒకసారి ఇంతియాజ్ ఇంటికే వెళ్ళి ఇంతియాజ్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది ప్రస్తుతం ఇంతియాజ్ గారి హౌస్, అంటే మదీనా వాచ్ కంపెనీ ఇంతియాజ్ హౌస్. ఇది చాలా చక్కగా ఏర్పాటు చేసుకున్నారు. అయితే గతంలో వాళ్ళ ఫాదరు ఉన్నప్పుడు ఇస్మాయిల్ గారికి 2 కుమారులు. అయితే 2 కుమారులు ఇదే వ్యాపారాన్ని అంచెలంచెలుగా ఒక స్థాయికి తీసుకొస్తారు. ఒకప్పుడు నెల్లూరు జిల్లా వరకే ఉండింది. ఈరోజు రాష్ట్రంలో నలుమూలలు అంటే వైజాగ్, తిరుపతి, వివిధ జిల్లాల్లో కూడా ఈరోజు మదీనా వాచ్ షోరూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొకటి అంటే మదీనా వాచ్ అస్సలు వ్యవస్థాపకులకైనా ఇస్మాయిల్ గారికి కార్లు అంటే, డ్రెస్సింగ్ అంటే అన్ని విధాలుగా ఆయనకు చాలా ఇష్టము. నెంబర్ 1 ఆయన ఇంట్లో ఆయన అంటే ఆ 50 సంవత్సరాల నుంచే వాళ్ళ కార్లకు మొత్తం నెంబర్ 1 ఉంటుంది. అయితే ఇప్పుడు కూడా వాళ్ళ కుమారులు వాళ్ళ తండ్రి బాటలోనే నడుస్తున్నారు. ప్రస్తుతము ఈ కారు నెంబర్ కూడా AP40 HD1. ఇలా మదీనా వాచ్ కంపెనీకి సంబంధించిన అంటే ఇంతియాజ్ కావచ్చు, వాళ్ళ తమ్ముడు కావచ్చు, వాళ్ళ ఇంతియాజ్ కుమారులు కావచ్చు, ప్రతి ఒక్కరి కారుకు నెంబర్ 1 ఉంటుంది. అయితే ఇది ప్రస్తుతం ఆయన ఒక పక్క షోరూమ్లు నిర్వహిస్తూనే వ్యాపారాలు చేయిస్తూనే చాలా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇంకొకటి ఇటీవల కాలంలో నెల్లూరు నగరంలో ఏ షాపు ఏదైనా ఓపెనింగ్ చేయాలంటే అతన్నే పిలుస్తారు. ఎందుకంటే అతని పేరే గోల్డెన్ హ్యాండ్ అని పేరు పడింది. ఎందుకంటే అతని చేతులతో ఏ షాప్ అయినా ఏ షోరూమ్ అయినా ప్రారంభిస్తే మాత్రము అది సక్సెస్ఫుల్గా ఇదవుద్ది అని కూడా ఇది చేశారు. మనం చూస్తున్నాము పచ్చటి ఇది అంటే ఇక్కడ ఎప్పుడైనా స్నేహితులు అదేవిధంగా ఏదైనా సేవా కార్యక్రమాలు చేయాలన్నా ఇక్కడే కూర్చొని ఆయన
చేస్తుంటారు. చాలా చక్కగా అలంకరించడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో ఇంతియాజ్కి గోల్డెన్ హ్యాండ్ అని కూడా పేరు వచ్చింది. ఇంకొకటి, వాళ్ళ తండ్రి ఇస్మాయిల్ గారు ఈ మదీనా వాచ్ కంపెనీ షోరూమ్ నిర్వహిస్తానే 2 సినిమాలు తీశారు. సినీ రంగంలో కూడా ప్రముఖులతో ఇలా ఇంతియాజ్ ఎవరైతే ఇంతియాజ్ ఉన్నారో వాళ్ళ తండ్రి గారు ఇస్మాయిల్తో సినిమా పరిశ్రమ వాళ్ళతో కూడా సంబంధాలు ఉండేవి. అంటే మెగాస్టార్ చిరంజీవి కూడా నెల్లూరులో ఉండేవారు. పవన్ కళ్యాణ్, నాగబాబు, చిరంజీవి మొత్తం వాళ్ళ ఫాదర్ ఇక్కడే ఉండరు. అప్పటి నుంచి ఆ కుటుంబంతో ఇస్మాయిల్ అంటే ఇంతియాజ్ తండ్రికి కూడా బాగా సంబంధాలు ఉన్నాయి. అప్పట్లో వాళ్ళ ప్రోత్సాహము మరి ఏదో అప్పట్లో కూడా 2 సినిమాలు కూడా తీయడం జరిగింది. మొత్తం అంటే ఒక పక్క ఒకటి చెప్పుకోవచ్చు, వీళ్ళు వ్యాపారాలు చేసుకుంటానే తండ్రిని మించిన కొడుకుల్లాగా ఒక నెల్లూరు జిల్లాగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని షోరూమ్లు కూడా ప్రారంభించి వీళ్ళంతా ముందుకు వెళ్తున్నారు. సేవా దృక్పథంతో ముందుకైతే వెళ్తున్నారు. ప్రస్తుతము ఇంతియాజ్ గారు లోపల ఉన్నారు. నమస్తే ఇంతియాజ్ గారు. నమస్తే, ఎలా ఉన్నారు? ఓకే, రైట్. మొత్తం మీ ఆఫీస్ ఇది ఇంతియాజ్ గారి ఆఫీసు. ఆయనకు అంటే సోషల్ సర్వీస్, ఎక్కువగా సోషల్ సర్వీస్ చేస్తుంటారు. అదేవిధంగా ఇటీవల ఆయనకు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డాక్టరేట్ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. ఒక పక్క వ్యాపారాలు చేసుకుంటూనే మరో పక్క సేవా దృక్పథంతో ముందుకు వెళ్తున్నారు. తండ్రి ఇచ్చిన ఒక షోరూమ్ నెల్లూరులోనే మదీనా వాచకం షో ఇచ్చిన దానికి 2 చేశారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తముగా. అంటే ఒక తిరుపతి, అదేవిధంగా వైజాగ్, ఇంకా వేరే జిల్లాల్లో కూడా ఈరోజు మదీనా వాచ్ ఒక విస్తరింపజేశారు. ఓ పక్క వ్యాపారాలు చేసుకుంటానే మరో పక్క నిరుపేదలకు తన వంతుగా సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు ఆయన కార్యక్రమం. అదేవిధంగా నెల్లూరు నగరంలో ఏ షాపు, ఏ షోరూము ఓపెన్ చేయాలన్నా ఆయనకే ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే ఆయనకు గోల్డెన్ హ్యాండ్ అని కూడా పేరు పడింది. ఎందుకంటే ఆయన చేతుల మీదుగా షాప్ ఓపెన్ చేస్తే అది సక్సెస్ఫుల్గా 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతున్నట్లు ఇది దాని పేరు పడిపోయింది. ఎక్కడ ఏంది చిన్న షాప్ అయినా ఇతనికే పిలుస్తున్నారు. ఇంకేం ఇంతియాజ్ గారు? చాలా సంతోషం. అంటే ఇంకొకటి, ఒకసారి మీరు అంటే ఓ పక్క వ్యాపారాలు చేస్తున్నారు, ఓ పక్క సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా పొలిటికల్లో వస్తారో లేదో తెలియదు కానీ బిజీగానే ఉంటారు. మళ్ళీ పక్షుల ప్రేమికులు కూడా అంటారు. ఒకసారి అవి కూడా చూద్దామా? తప్పకుండా చూద్దాం. ఓకే, అంటే స్పెషల్ ఏముందనేది నాకు చూపించండి. ఇప్పుడు ఈ గడియారం ఏంటి? ఇది గ్రాండ్ ఫాదర్ క్లాక్ అంటారండి. దీంట్లో ఒక మన ఇండియన్ టైం పెట్టుకోవచ్చు, లేదు విదేశాల్లో మా వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక కంట్రీ టైం ఆడు కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇవి సోషల్ సర్వీస్ డాక్టరేట్. ఓకే, డాక్టర్స్ ఆఫ్ సోషల్ సర్వీస్. ఓకే, ఆనరబుల్ అసెంబ్లీ స్పీకర్కి. ఓకే, అసెంబ్లీ స్పీకర్ గారి చేతుల మీదుగా అందుకున్నారు. అంటే మీ ఇంట్లో అంటే మీ ఫాదర్ అప్పటి నుంచి కార్లకు నెంబర్ 1 మొత్తం, అంటే 50 సంవత్సరాల నుంచి నెంబర్ 1 అంటే అది ఒక ఇష్టం అండి మా నాన్నకు. అదే లెగసీని కంటిన్యూ చేసుకుంటూ ఏమంటే మనం ఫస్ట్ నుంచి కూడా ఆనం వివేకానంద రెడ్డి గారితో దాదాపు 15 సంవత్సరాలు నేను ఒక పక్క చదువుకుంటూ షాప్లో చూసుకుంటూ ఆనం వివేకానంద రెడ్డి గారు అంటే అంత ప్రేమ, అంత అభిమానం. ఈ రోజు కూడా ఎప్పుడు చూడండి నా డ్రెస్ కోడ్ కానీ, డిజైన్ కానీ, ఆ చెప్పులు అయితే కానీ మొత్తం కిరికిరా ఆ చెప్పులు ఇప్పుడు కూడా దానికే ఆయన ఇప్పుడు ఆయనకు ఫాలోవర్ లాగా. అప్పటి నుంచే నేను దాదాపు ఒక 25 years నుంచి పాలిటిక్స్లో ఉన్నానండి. ఇది డోరు ప్రత్యేకత ఏంటిది? ఇది మొత్తం హ్యాండ్తో వచ్చేసిందండి, హ్యాండ్ క్రాఫ్ట్తో వచ్చేసింది. ఓకే, దాదాపు 3 నెలలు చెక్కారు దాన్ని. చేయించింది రాజస్థాన్ నుంచి. ఓకే, ఇక్కడ చేయించడం మా ఇంట్లోనే కట్ చేయించాము. వాళ్ళు వర్కర్స్ అక్కడి నుంచి వచ్చారు, ఇంట్లోనే మొత్తం కట్ చేయించాము. ఓకే, రైట్. చాలా డిజైన్ బాగుంది, చాలా చక్కగా ఉంది. ఓకే,
ఇది మీరుంటున్న హాల్ ఇది? మార్నింగ్ ఇది లైట్గా జిమ్ చేసుకుంటాను. ఓకే. అదేవిధంగా ఇది నా జూమ్ రూమ్ ఇది. జిమ్ రూమా? డైలీ ఒక 45 మినిట్స్ లైట్గా జస్ట్ ఫిట్నెస్ కోసం. అదే అదే. ఓకే ఓకే ఓకే. సైక్లింగ్. ఇది లోపల వచ్చేసి ఇది మన స్టీమ్ రూమ్ ఉంది. మనం ఎప్పుడన్నా ఆయిల్ వేసుకుని స్టీమ్ తీసుకుంటానికి. ఓకే ఓకే. ఇదంతా స్టీమ్ రూమ్. ఓకే. ఇది ఫంక్షన్ హాల్. ఏది? ఓకే ఓకే. మీ ఫ్యామిలీ మా బర్త్డే ఫంక్షన్స్ ఏమన్నాయంటే హోమ్ థియేటర్ టైపా? హోమ్ థియేటర్ టైప్. అంటే ఇవి కూడా సపరేట్గా తెప్పించారా లైటింగ్? అవునండి, మా పెద్ద అబ్బాయి కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది కదండి, మ్యాట్రిక్స్ కన్స్ట్రక్షన్స్. మొత్తం మా పెద్ద అబ్బాయి డిజైనింగ్ అండి మా ఇంటికి మొత్తం. ఓకే ఓకే. ఆయన కృషి మొత్తం. ఇది కావాలా, ఈ చైర్స్ కానీ ప్రతి ఒక్కటి. ఇక్కడ మంత్లీ వన్స్ మా స్టాఫ్ మీటింగ్ జరగద్దండి ఇక్కడ. మేము ముగ్గురం ఇక్కడ కూర్చుంటాము. ఇక్కడ మొత్తం చైర్స్ అన్నీ వేసేసి మా స్టాఫ్ అందరు కూర్చుంటారు. ఒకసారి ప్రతి 2 monthsకి ఒకసారి ఖచ్చితంగా మీటింగ్ నడుస్తుంది. అంటే వ్యాపారం ఎలా చేస్తున్నాం, ఏంది, ఏ న్యూ మోడల్ తేవాలా, మార్కెట్లో ఏది నడుస్తుంది, మనం ఏం తెచ్చుకుంటే అభివృద్ధిలో ఫస్ట్లో ఉంటాం అనేది అప్డేట్ ఉంటుందండి. ప్రతి ఒక్క మోడల్, న్యూ మోడల్ వాచ్ వచ్చిందంటే ఫస్ట్ అప్డేట్లో ఉంటాం. ఆ మోడల్ ఖచ్చితంగా మన మదీనాకి రావాల్సిందే. ఓకే ఓకే. పక్షుల దగ్గర పోదాం. ఓకే. అన్ని రకాలు ఉంటాయా? అన్ని రకాల బోట్స్ ఉంటాయండి. దీనికైతే విశాలంగా మనం యాజ్ పర్ బోర్డ్స్ నామ్స్ ఉంటాయి, ఆ నామ్స్ ప్రకారంగా పెట్టాము. బాగా హైట్లో, ఓకే, 25 అడుగులు హైట్లో దానికి విశాలంగా లోపల అంతా బాగా తిరగడానికి. మొత్తం మీ దగ్గరకు వచ్చా? అవునండి, ఈ సన్ కార్నియర్ అంటారు. లోపల పోదాం రండి. ఓకే. ప్రత్యేకంగా ఒక మంచి దీన్ని చూసుకోవాలి. అవునండి, మన నందా చూసుకుంటాడు. మీరు కూడా తినిపించవచ్చు. ఓకే ఓకే. డైలీ దీనికి కొన్ని బాదము, కొత్తిమీర, డైలీ కొత్తిమీర, పచ్చిమిరపకాయలు. మిరపకాయ తింటే దానికి చాలా డైజెషన్ అనమాట, బాగా ఇష్టంగా తింటాయి. కీరాకాయలు, పుదీనా, డైలీ పుదీనా, కొత్తిమీర అన్నీ వేస్తుంటాం అనమాట. అవి ఏం తింటాయి? ఇవన్నీ ఇవే. మొత్తం మిర్చి కూడా తింటాయి. అది ఆకుకూరలు, ఈ ఆకుకూరలు. అంటే ఇంతకుముందు మీ ఫాదరు పావురాలు పెంచే ఇవేనా? పావురాలు కూడా ఉండేటివి. అది పావురాలు ఈ మధ్య కొద్దిగా ఏదో ఇన్ఫెక్షన్ అని చెప్పేసి చెప్పారు కదా, తీసేసాను. అవి సన్ కార్నియర్ అని, అదే ఆఫ్రికన్ లవ్ బర్డ్స్, యాపిల్ అంటారు దీన్ని, ఈ యాపిల్ జాతి ఇది. ఓకే. అదేవిధంగా ఇదైతే స్పెషల్ అనమాట, ఇది అరుదు, ఇది అన్ని చోట్ల ఉండదు. ఇది లారీకిట్, రెయిన్బో లారీకిట్ అంటారు. అంటే దానికి 7 రంగులు ఉంటాయి. చాలా హెవీ ఇంటెలిజెంట్. అట్లా అంటే మేము ఫింగర్తో డ్యాన్స్ కూడా చేస్తుంటాయి. అదో మీరు వచ్చారని విజిల్ వేస్తుంది. రైట్ 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 వచ్చేసారులే. కాస్ట్ అది కొద్ది కాస్ట్ అండి. పిల్లలు పడుతుందా? పిల్లలు పెడతాయండి. దానికి ఒక సీజన్ ఉంటుంది. ఇది యాపిల్ జాతి అంటారు. గ్రీన్ కిచ్ యాపిల్ అంటారు. ఓకే. ఇది సన్ కార్నియర్.
యాక్చువల్గా ఇవన్నీ వచ్చేసి నా మీద పడిపోతాయి. ఇప్పుడు మనం 4-5 వచ్చాము కాబట్టి కొద్దిగా అవి కంగారు పడుతున్నాయి. ఓకే ఓకే ఓకే, లేకుంటే మొత్తం వాలిపోతాయి, నా మీద వాళ్తుంటాయి, వాటికి తెలిసిపోద్ది. ఇవి వచ్చేసి మనం ఈ మామూలు ముగ్గురాయి, అది ముగ్గురాయి కాల్షియం రైట్, కరెక్ట్ చెప్పారు మీరు. ఇది అవి బయట చేస్తే వాటికి వచ్చేసి ఆ గుడ్డు మీద ఉండే ఇది లేయర్ బాగా త్వరగా స్ట్రాంగ్ గా ఉంది. ఈ క్యాబిన్ లో ఈ ఒక ఫ్యాన్సీ జాతి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మకావుకి వెళ్తాం. మకావ్ అది ఆస్ట్రేలియన్ అది. ఓకే, అది 130 సంవత్సరాలు దాని లైఫ్ అండి. ఇది నా ఫేవరెట్. ఇది మనం ఏం మాట్లాడితే అది మాట్లాడద్ది. జారా దీని పేరు పెట్టాం. జారా ఈ మకావ్ జాతి. దీని జత ఉందా? దీని జత ఉంది, ఆ క్యాబిన్ లో ఉంది. ఓకే ఓకే. మొన్న ఈ రెండు వచ్చేసి ఏదో కోపంగా ఫైట్ చేసుకున్నాయి. అందువల్ల ఒక 1 వీక్ కొద్దిగా బయట పెడదామని. ఇప్పుడు ఇది థర్డ్ ఇయర్ అండి. థర్డ్ ఇయర్. దీని లైఫ్ వచ్చేసి 130 సంవత్సరాలు బతుకుతుంది. 7 ఇయర్స్కి ఒకసారి దీనికి ఇది మన ప్రెగ్నెన్సీ రావడం అట్లా. ఓకే, ఇది 7 ఇయర్స్ క్రాసింగ్ టైమ్ 7 ఇయర్స్కి ఒకసారి. ఓకే ఓకే. ఒకసారి కానీ బయట వదిలేమంటే దాదాపు ఒక 150 కిలోమీటర్స్ పోయి తిరుక్కొని మళ్ళా ఈవినింగ్ కల్లా వచ్చేస్తాయి. మేము దీని పేరు జారా పెట్టాం. అది అవునండి, 3,75,000. బా, ఏది జత? లేదండి, ఒకటి. దీనికి లైసెన్స్ కూడా నా పేరు మీద తీసేసుకున్నాను. లైసెన్స్ కావాలా? లైసెన్స్ కావాలా అంటే దానికి ఏ బ్రీడ్ ఏంది అనేది దాని లైసెన్స్ కావాలా. వీడియో మొత్తం నందా, దానికి అంతా కేర్ తీసుకోవడం. ఓకే. మొన్న వచ్చేసి విపిఆర్ గారు వచ్చారు. విపిఆర్ గారికి హ్యాపీగా పైన కూర్చుని అసలు సార్ కూడా బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు. దీని పేరు వచ్చేసి వీర్ అన్నమాట. దాంట్లో ఉంది ఇది జారా, వీర్ జారా. ఆడ మగ అనమాట. మేము పేరు అట్ట పెట్టాము తమాషాగా. దీంట్లో వచ్చేసి ఇది కాక్టైల్ జాతి. ఇవి చాలా ఫ్రెండ్లీ అనమాట. ఇవి డవ్ అని చెప్పేసి ఆస్ట్రేలియన్ డవ్ ఉంది. ఇది ఆస్ట్రేలియన్ డవ్. ఇది ఓకే, అంటే మనం పావురాలు అంటాం కదా, అది వాళ్ళు ఆస్ట్రేలియాలో ఇది పావురం అనమాట. జావా పక్షులు కూడా ఉన్నాయి. జావా కూడా ఉన్నాయి. లవ్ బర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ మేము ఈవినింగ్ టైమ్స్లో ఇక్కడ కూర్చుంటుంటామండి. నేను, నా మిస్సెస్, మా పిల్లలు. సండేస్ రోజు లేదా ఎప్పుడన్నా కాలక్షేపం కూర్చుంటే రిలాక్స్ అవుతాం. బాగుంటుంది ఇక్కడ, బాగా మంచి గాలి వస్తుంటుంది. అవునవును. ఇది ఇలా కీ ఇచ్చేదండి. ఇది ఎవ్రీ 7 డేస్కి ఒకసారి దీనికి చైన్కి లాగాల. చైన్ లాగితే ఇది 7 డేస్కి ఒకసారి కీ అనమాట. ఈ 2 బెల్స్ వచ్చేసి, ఈ 2 కీస్ వచ్చి దానికి మ్యూజిక్ కోసం. మిడిల్లో ఉండేది టైం కోసం. మేడ్ ఇన్ జర్మనీ. ఏ ఇయర్లో తయారు చేశారు? ఇది ప్రాముఖ్యత ఏంటి? ఇదేమంటే పైన వచ్చేసి సన్ అండ్ మూన్ చూపిస్తుంది. దాదాపు ఏషియన్స్ టైంది ఇది. దీనికి గ్రాండ్ ఫాదర్ క్లాక్ అంటారు. ఇక్కడ పగులు ఉన్నప్పుడు ఇది సన్ వస్తుంది, సన్ అండ్ మూన్ అంటారు దాన్ని. ఇది ప్రతి 15 నిమిషాలకు ఒకసారి మ్యూజిక్ వస్తుంది. ఇది బెల్. దాన్ని వెస్ట్ మినిస్టర్ చేయమంటారు. అంటే మీ ఫాదర్ గారు అప్పటి నుంచి ఉందండి. దాదాపు దీని లైఫ్ మా దగ్గర ఒక 40 ఇయర్స్ నుంచి ఉంది అనుకోండి. 40 సంవత్సరాల 40 సంవత్సరాల నుంచి ఉంది. ఓకే. ఈ 7.5 feet అండి హైట్. చాలా హైట్, బాగా వింటేజ్ కలెక్షన్ అనుకోండి. ఇది మా దగ్గర మదీనా వాసులో ఉన్నాయండి. మొత్తం దీనిలో 7 రకాల. కాస్ట్ ఎంత ఉంటుంది? 3,75,000 అండి. ఓకే. ఇంతే గారు, ఇప్పుడు మీరు అంటే మీ ఫాదర్ 1965 అవునండి 1965లో పెట్టారు. నెల్లూరులోనే ఒక చిన్న షాప్ పెట్టారు. ఆ తర్వాత
ఒక స్థాయికి తీసుకుని వచ్చేసి అవునండి. మీ చేతికి ఇచ్చారు. ఈరోజు మీరు అవునండి. అన్ని రాష్ట్రంలో పలు చోట్ల కూడా షాపులు పెట్టారు, సేవా కార్యక్రమాలు చేపట్టారు. అవునండి. ఇంకా రాష్ట్రంలో ఇంకా ఎక్కడ? ఇప్పుడు మా నాన్నగారు నాకు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు 3 షాపులు ఉన్నాయండి. ఉమ్, దానికి నేను ప్యాషన్గా తీసుకుని ఆయన నేర్పించిన కొన్ని పద్ధతులు ఉన్నాయి. మన కస్టమర్కి వాల్యూ ఇవ్వాలా, చిన్నవాళ్ళు వచ్చినా పెద్దవాళ్ళు వచ్చినా ఏ క్యాస్ట్ వాళ్ళు వచ్చినా కానీ మర్యాదగా నువ్వు డీల్ చేయాలా అని చెప్పేసి అదే పద్ధతిలో మనం నడుపుకుంటా ఈరోజు తిరుపతి, వైజాగ్ ఓపెన్ చేసాం. దేవుడి దగ్గర బాగా నడుస్తున్నాయి షోరూమ్స్. పెద్ద అబ్బాయికి వచ్చేసి వైజాగ్ షోరూమ్ ఇచ్చినాం, చిన్న అబ్బాయికి తిరుపతి షోరూమ్ ఇచ్చినాం. అదేవిధంగా గుడ్ థింగ్స్ అని చెప్పేసి గిఫ్ట్ షోరూమ్ కూడా ఉంది. అదే గిఫ్ట్ షోరూంలో మీకు ప్రతి ఒక్క గిఫ్ట్ ఐటమ్స్, అదేవిధంగా గాడ్ ఐడల్స్, వినాయకుడి విగ్రహం, అదేవిధంగా సాయిబాబా విగ్రహంలో పెద్ద పెద్ద సైజు కూడా, లైఫ్ సైజ్ కూడా ఉంటాయి. లైఫ్ సైజ్ అంటే 6 ఫీట్ అవి కూడా ఉంటాయి మా దగ్గర. ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళకి ఇవ్వాలంటే కూడా 100% గుడ్ థింగ్స్కే వస్తారు. మన రీసెంట్లీ ఇంకో షోరూమ్ కూడా ఓపెన్ చేసాము, హోమ్ డెకర్ అని చెప్పేసి. అది కూడా గిఫ్ట్ షోరూమే, అంటే బాగా డిమాండ్ ఉందని చెప్పేసి ఇంకో షోరూమ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈ గిఫ్ట్ షాపు, తిరుపతి షాపు నా చిన్న అబ్బాయి చూస్తారండి. పెద్ద అబ్బాయి కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా ఉంది, మ్యాట్రిక్స్ కన్స్ట్రక్షన్స్ అంటే మినీ బైపాస్లో అన్నమయ్య సర్కిల్ కాడ ఉంది, కృష్ణా టవర్స్లో 2nd ఫ్లోర్లో. సారు విపిఆర్ సార్ కూడా మనకు బాగా సపోర్ట్ చేస్తూ బాగా ఏదైనా వర్క్లు కూడా, ఏదైనా ఇంటీరియర్ వర్క్స్ కూడా ఇస్తుంటారు. ఆయనతో కూడా అంటే మీరు మామూలుగా వ్యాపార రంగంలో ఉన్నారు, చేస్తా సేవా కార్యక్రమాలు చేసుకుంటా వస్తూ ఉన్నారు. అవునండి. అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, మెడికల్ క్యాంపులు చేసుకుంటూ వస్తున్నారు. రాజకీయాల్లోకి రాబోతున్నారా ఏమైనా? అవునండి, ఖచ్చితంగా అండి. ఎందుకంటే దాదాపు 15 సంవత్సరాలు ఆనం వివేకానంద రెడ్డి గారితో తిరిగానండి. ఆయన ఒక ప్యాషన్, ఆయన మాట్లాడే స్టైళ్ళు, ఆయన చేయించే పద్ధతులు, ఎవరన్నా వచ్చినా ఆయన గడపగాడ వెంటనే స్పందించి అతనికి ఏం కావాలో అక్కడక్కడికి స్పాట్లో ఫోన్ చేయించి పని చేయిస్తుంటారు. అది ఆ తీరు నాకు బాగా నచ్చేది. నా ఒక ఫ్రీ టైంలో వీక్లీ 3-4 టైమ్స్ సార్ దగ్గరే ఉండేవాడిని. అట్లా 15 సంవత్సరాలు. ఎక్కువగా ఆనం రామనారెడ్డి గారిని అడగండి, మీరు చెప్తారు. ఎందుకంటే నేను ఎలా వస్తే పోతుండేవాడిని, మయూరికి కానీ, ఏసీ సుబ్బారెడ్డికి కానీ, మీకు అడిగిన మదీనా వాచ్ ఇంతియాజ్ భాయ్ ఎలా వచ్చేవాడు మన ఇంటికి అని చెప్పేసి వాళ్ళే చెప్తారు. 2024 ఎన్నికల్లో ఇంతియాజ్కి టికెట్, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారు అనేది బాగా ప్రచారమైంది. అదిగాక ప్రజెంట్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీ పేరు కూడా ప్రస్తావన తెచ్చి మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి దగ్గరకు కూడా తీసుకెళ్లారు. అవునండి. చివరి క్షణంలో ఎందుకు మీకు టికెట్ ఇవ్వలేదు? అది ఇవ్వలేదని కాదు, అది ఏమైందంటే సార్ వచ్చేసి మైనారిటీ తరఫు నుంచి మదీనా ఇంతియాజ్ భాయ్ ఒక మంచి గుర్తింపులో ఉన్నాడు. సేవా కార్యక్రమాలు దాదాపు ఎప్పటి నుంచో చేస్తున్నాడు. అదేవిధంగా పాలిటిక్స్లో కూడా ప్రతి ఒక్కరితో తిరగడం. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే కానీ, నారాయణ గారితో అయితే కానీ, మన రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సార్ అయితే కానీ, గిరిధర్ గారితో అయితే కానీ, అదేవిధంగా మనం ఆనం వివేకానంద రెడ్డి గారితో మన జర్నీ అంతా ఉండింది. సో ఆ అబ్బాయి కొద్దిగా దీంట్లో ఇది ఉంది కదా, నాలెడ్జ్ ఉంది, ప్రజలు సేవలు కూడా చేస్తుంటాడు. సేవలో ఉండేవాడు. నేను ఒక హోదా లేకపోయినా కానీ, నాకు ఒక పార్టీలో ఒక పదవి లేకపోయినా కానీ, నా వంతు నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి లయన్స్ క్లబ్లో గ్రేటెస్ట్ కమిటీ చైర్మన్గా స్టిల్ చేస్తున్నానండి. దాదాపు 18 ఏళ్ళ నుంచి నేను లయన్స్ క్లబ్లో ఉన్నాను. ఒక గ్రేటెస్ట్ కమిటీ చైర్మన్గా ఉంటూ వాళ్ళకి సేవలు చేస్తూ నేను నిరంతరంగా నా వంతు ఎంతమందికి అయితే కంటి ఆపరేషన్లు చేయించున్నాను, మోకాలు చుప్పలు అవి, దాని తర్వాత ఎలక్ట్రిక్ వీల్ చైర్స్ అని చెప్పేసి, అదేవిధంగా వాళ్ళకి చెవిటి మిషన్లు, ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంటుంది. ఎందుకంటే కాస్త కోస్త మనకు వచ్చే ఆదాయంలో నుంచి మనం ఏం మిగిలించుకుని పోలేము. అదే మీరు గతంలో కూడా చెప్పి ఉన్నారు, అంటే మనం చేసే సేవ నాకు ఇష్టం లేదు చెప్పుకోవడము, అయినా ఏంటంటే స్ఫూర్తిగా నాలాంటి వాళ్ళు ముందుకు రావాలనే ఉద్దేశంతో చెప్పాల్సిన అవసరం
దాన్ని కూడా చెప్పిన్నారు. అవునండి. అయితే ఇంకా వేమిరెడ్డి గారితోనే ఫాలో అప్ అవుతున్నారా? అవునండి. సార్తోనే డైరెక్ట్గా డైలీ ఆయనతోనే కలవడం. ఆయన ఊరు నుంచి నెల్లూరుకి వచ్చారని తెలిసిందంటే ఫస్ట్ హాజరు నాదే ఉంటుందండి. సార్ ఆఫీస్లో ఉంటాను, సార్తోనే ఉంటాను. ఎందుకంటే ఆయన నా పేరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి ఇంతియాజ్కి ఇస్తే బాగుంటది అని చెప్పినప్పటి నుంచి నాకు ఆయన మీద తెలియని ఒక ఇది వచ్చిందండి. అప్పటి నుంచి నేను కంటిన్యూగా సార్తోనే ఉంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా ఎప్పుడన్నా నాకు ఛాన్స్ అయితే వస్తుంది, ఆ నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే నా మీద నేను చేసిన సేవలు, నేను చేసిన ఒక పనులు జనాలు అందరూ చూస్తున్నారు. ప్రతి ఒక్కరు ఒకటి నాకు తెలిసి మీకు తెలుసో తెలియక నాకు తెలీదు, మీ ఫాదరు ఇస్మాయిల్ గారు తెలుగుదేశం పార్టీలో చేరి టవల్లు వేసుకున్న సందర్భాలు ఉన్నాయి, మీకు తెలుసా? ఉన్నాయండి. అవునండి. చాలా సంవత్సరాల కిందట తెలుగుదేశం. మా నాన్నగారు 18 ఏళ్ళు అండి టీడీపీతో ఉన్నారండి. మా చంద్రబాబు నాయుడు గారితో పోయి కలిసి కూడా షాల్వాలు వేసుకున్నారు. అదేవిధంగా మా చిన్నాన్న ఫొటోస్ ఉన్నాయా? ఉన్నాయండి, ఫొటోస్ ఉన్నాయి. అంతా కలిసిన ప్రతి ఒక్కటి పార్టీతో మా నాన్నగారు ఆ ఎలక్షన్ మూమెంట్స్ లో బూత్లు పెట్టేవాళ్ళు. కొమ్మరి వీధిలో మన పెద్ద బజార్ కాడ మా పాత ఇల్లు ఉండేదండి. ఆ కొమ్మరి వీధిలో మేము బూత్లు పెట్టేవాళ్ళం అప్పుడు ఎలక్షన్ మూమెంట్స్ లో. అప్పుడు మా నాన్నగారు 3 బూత్లు పెట్టి, అంటే మా చిన్న నిలబడేవాళ్ళు కౌన్సిలర్ షఫీబాయ్. మీరు ఈ రోజు కూడా ఎవరికైనా అడగండి, ఆ ఫొటోస్ అయితే మొత్తం ఉన్నాయి. నేను మా నాన్న తిరిగిన ఎన్ని ఉన్నాయి. మా నాన్న కూడా కృష్ణుడు వేషం వేసి, అంటే అప్పుడు రామారావు గారు కృష్ణుడు వేషం వేసేవాళ్ళు కదా పిక్చర్స్లో, ఆ కలర్స్ అన్నీ వేసి జెండాలు వెనకాలన్నీ కూర్చొని ప్రచారం కోసం అన్ని ఇల్లు తిరిగేవాళ్ళు మా నాన్న మా చిన్నాన్నతో. కౌన్సిలర్ షఫీబాయ్ అంటే ప్రతి ఒక్కరికి నోటెడ్ పాత. ఇంకోటి కూడా ఏంటంటే, మీ ఫాదర్ ఇస్మాయిల్ గారు వివేక ఏ విధంగా కార్లు కానీ, మోటార్ బైకులు కానీ, డ్రెస్సింగ్లు కానీ, చెప్పుల్స్ కానీ, బెల్ట్లు కానీ, అవునండి, ఏ విధంగా సేమ్ మీ ఫాదర్ కూడా. అవునండి, చాలా ఇదిగా ఫాలో చేస్తుంటారండి. అద్దాలు అయితే గానీ ఆయన ఏ టైప్ అద్దాలు పెడతాడో ఆనం వివేక గమనించురా, ఆ అద్దాలు మేము కూడా తెప్పిస్తాం అంటే ఆయనకు కూడా ఒక ప్యాషన్ అన్నమాట. సపరేట్ గా ఇది మీ అన్నదమ్ముల్లో మీ ఫాదర్ స్టైల్ మీకే వచ్చింది. అది కాక ఆనం వివేకానంద రెడ్డి గారితో కూడా ఉన్నారు. అవునండి, ఆయనకి ప్రతి రోజు తలుచుకుంటారండి ఆనం వివేకానంద గారి. ఈ రోజు కూడా ఈ షర్ట్ మీద డిజైన్ అయితే గానీ వివేక గారి ఫాలోయింగ్ మొత్తము నాకు ప్రతి రోజు చూడండి మీరు, ఇదే డ్రెస్సింగ్ ఉంటుంది నాది స్టాండర్డ్. అంతే, ఆ వివేక గారితోనే తిరిగి ఆయన పెట్టే అద్దాలు, ఆయన వేసుకునే వాచులు అంత కాస్ట్లీ మనం వేయకపోయినా కానీ ఆయన అంటే ఒక ప్యాషను. మాక్సిమం గా నాది కూడా అద్దాల కలెక్షన్ చాలా ఉన్నాయి. అదేవిధంగా కఫ్లింగ్ కలెక్షన్స్, ఈ బాగా రకాల కఫ్లింగ్లు ఒక రోజు వేస్తే మళ్ళీ అది ఎప్పుడూ రిపీట్ అవుద్ది. ఆ వాచుల కలెక్షన్, అద్దాలు, ఈ చప్పుల్లో డిజైన్స్, అట్లా ఒక ప్యాషన్గా వివేక గారితో తిరిగి అవన్నీ బాగా నేర్చుకున్నారు అనమాట. ఆయనతో కూడా ఎవరన్నా వస్తే ఎలా పని చేయించుకోవాలా. ఇప్పుడు అంటే టోటల్ మీద మీరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితోనే మీ రాజకీయ ప్రయాణం ఉంటుందా? అంతే, 100% అండి, 100% కరెక్ట్ చెప్పారు. సార్తోనే నా ప్రయాణం ఉంటుంది, అంతేనండి. ఆ సారే నాకు ముఖ్యం అనమాట మొత్తం. ఎందుకంటే ఈ రోజు కూడా నాకు అంత రెస్పెక్ట్ తెచ్చారంటే టౌన్ లో. ఆనం వివేకానంద గారు చనిపోయిన తర్వాత నేను సార్తోనే ఉంటున్నాను. ఆ రోజు నుంచి కూడా నాకు మళ్ళీ ఎప్పుడు ఎక్కడ రాలేదు. ఈయన వచ్చిన తర్వాత మీ పేరు ప్రస్తావన రావడం. అవునండి. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా ఇచ్చినట్టు. అవునండి. అది కూడా అది ఎలాంటి కేసులు పరిష్కరిస్తున్నారు ఏంటి? అది డైలీ ఎవరికన్నా కానీ న్యాయం లేదు వాళ్ళకి అంత స్తోమత లేదు, వాళ్ళు ఏదన్నా కేసులు ఏదన్నా చేయించుకోవాలా, ఏదన్నా పోయి స్టేషన్ లో మరడాలా, మనం పోలేము అన్న వాళ్ళు, కొద్దిగా డబ్బులు పెట్టుకోలేని వాళ్ళకి మనం వాళ్ళకి కావాల్సిన ఏదన్నా ఇంట్లో ఇప్పుడు హస్బెండ్ వైఫ్ గలాటాలు ఏదైనా వచ్చినా కానీ మదర్ వస్తుంటారు, ఏదైనా డౌరీ కేసులు
ఏముండి కట్నం సతాయిస్తున్నారంటే మేము కూడా దానికి స్పందిస్తాం అనమాట. ఓకే. అట్లా 22 విభాగాలకి నేను టేక్ కేర్ చేయవచ్చండి. స్టేట్కి జనరల్ సెక్రటరీగా ఇచ్చారు నాకు, స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి. దీంట్లో నేను ఎంతో మందికి ఎన్నో పనులు చేయించున్నానండి హ్యూమన్ రైట్స్ ద్వారా. ఎందుకంటే దీనికి మన ఆల్ ఓవర్ ఇండియాకి బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్, సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మిస్టర్ రోహిత్ పాండే దీనికి మనకు బాగా స్పందిస్తుంటారు. సార్ వచ్చి దీనికి మనకు ఏదైనా కేసులు కావాలంటే దానికి స్టేట్ వైజ్గా అతని చేతిలో కొన్ని వేల మంది అడ్వకేట్స్ ఉన్నారు. మనం ఏ అడ్వకేట్కి పోయి కన్సల్ట్ అయినా కానీ వెంటనే స్పందించి ఆ కేసుని వాళ్ళు టేకప్ చేస్తుంటారు. ఇలా చాలా చేశానండి, చాలా మందికి న్యాయం చేయించున్నాను. స్థలాల గలాటాలు అయితే కానీ, వాళ్ళు ఏదైనా పొలం ఏదైనా ఎవరన్నా పక్కన ఆక్యుపై చేసుకున్నారు, ఏదైనా వాళ్ళకి న్యాయం జరగలేదు, వెంటనే మేము హ్యూమన్ రైట్స్ ద్వారా వాళ్ళకి నోటీస్ పంపించడం, వాళ్ళు అడ్వకేట్సే వచ్చి మొత్తం దాన్ని చేస్తుంటారండి. ఎటువంటి చాలా చేశానండి. ఇప్పుడు మీ ఇద్దరు కుమారులు ఇద్దరు వ్యాపార రంగంలోకి వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళిద్దరిని పూర్తిగా వ్యాపారం వైపు చేసి మీరు ప్రజాసేవ కార్యక్రమానికి వచ్చేస్తారా? అవునండి, అంతే. అదేనా? కరెక్ట్ చెప్పారండి, చాలా పర్ఫెక్ట్ మాట చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ఎదిగి ఇద్దరు కూడా పెళ్లి చేశాను. మొన్న బాబు కూడా బాబు పుట్టాడు. వాడు మా నాన్న పేరు మీద. పెద్ద అబ్బాయి పొలిటికల్ వాళ్ళ ఫ్యామిలీ. అవునండి, సలావుద్దీన్ భాయ్ అని చెప్పేసి కడపలో ఆయన మన కాంగ్రెస్ పార్టీగా మన ఎమ్మెల్యేగా ప్రపోజ్ చేశారు సార్కి. ఆయన కూడా దాదాపు 30 years నుంచి పొలిటికల్ ఫీల్డ్ లో ఉన్నారండి. వాళ్ళ అమ్మాయి సలావుద్దీన్ జ్యువెలర్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి. అదే విధంగా సలావుద్దీన్ భాయ్ సోషల్ వర్కర్ అని చెప్పేసి కూడా ఆయన సపరేట్ గా ఒక మైనారిటీ సంఘానికి స్టేట్ కి ఆయన ఒక ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారండి. బాగా సేవలు చేస్తారు. మొత్తం మీద మీరు సేవా కార్యక్రమం రాజకీయాల్లోకి అడుగు పెట్టేశారండి. ఇప్పుడు ఏది కూడా నాకు నా ఒక వర్క్ చూసి నాకు హానర్ చేసి ఏ పోస్ట్ పెద్ద పోస్టులు ఏదైనా వచ్చినా కానీ ఐఎమ్ రెడీ టు టేక్ అనమాట. అట్లా ఉన్నాను ఇప్పుడు ఇంట్రెస్ట్గా. ఇప్పుడు మామూలుగా రాజకీయాల్లో ఇప్పట్లున్న రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలకు రకరకాలు ఇచ్చేస్తున్నారు. అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా, అంటే ఆయన ఎప్పుడూ ఒకని విమర్శించలేదు, ఆయన్ను విమర్శించినా ఆయన దాన్ని ప్రతి విమర్శగా ఎప్పుడు చేయరు, మౌనంగా వెళ్ళిపోతుంటారు. మీరు ఇమడగలరా ఇప్పుడున్న రాజకీయాలు? ఒకవేళ రాజకీయాల్లో చాలా మంచి ప్రశ్న వేశారు సార్. ఎందుకంటే ఇప్పుడు ఉండే దానికి మనం ఒక కస్టమర్ వచ్చేసి వాచ్ ఆగిపోయిందని గట్టిగా అరిస్తే మనం చాలా ఫీల్ అయిపోయి అటువంటి మనస్తత్వం మంది. కానీ ఇప్పుడు రాజకీయంలో రావాలంటే ఇవన్నీ మనం అడ్జస్ట్ చేసుకోవాలా. ఎందుకంటే ఎంత మంచి చేసినా కానీ ఏదో ఒకటి చెప్పే వాళ్ళే ఉంటారు. అవును. ఎంత బాగా చేయలేకపోయినా కానీ దానికి ఏదో ఒకటి ప్రింట్అవుట్ తీసేవాళ్ళే ఉంటారు. దానికి మనం జనాలకు తెలుసు ఎవరు ఎటువంటి వాళ్ళు, వాళ్ళే దానికి క్లియర్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒకరి మీద ఒకరి నింద వేశారంటే ఎటువంటి వాడు అని చెప్పేసి ఎదురు వాళ్ళకి తెలుసు కదా. అవును. సో ఆ ధైర్యం అయితే ఉంది. అవన్నీ దానికి నేను అంటే మీరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎందుకు ఎంచుకున్నారు? మామూలుగా ఆయనతో ప్రయాణం చేస్తే అంటే వ్యాపారం పక్కన తీసి, అవునండి, అంటే కేవలం రాజకీయ ప్రయాణం ఆయనతోనే చేయాలా అంటే ఎందుకు వచ్చింది ఆయనతోనే? అంటే ఆయనకు ఇంకా చంద్రబాబు నాయుడు స్థాయిలో ఆయనకు బాగా లైక్ చేస్తారు. ఆయన భాష, ఆయన నడవడిక మొత్తం గుడ్డిది అనే కాన్సెప్ట్ తో మీరు దగ్గర నాకు మంచి ఒక అలవాటు నచ్చింది ఏంటంటే హంబుల్గా ఉంటారండి. ఎంత సింపుల్గా ఉంటారంటే అంత పెద్ద వ్యక్తి, అంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఫస్ట్ సారు బిజినెస్ సార్కి పొలిటికల్లో అంత ఇష్టమేం లేదు. కానీ ఒక పెద్దవాళ్ళే లాగారు సార్ని పొలిటికల్లో. కానీ సార్ బిజినెస్ మ్యాను, ఎంతోమందిని హెల్ప్ చేసిన వాళ్ళు. వాటర్ ట్యాంక్స్ సేవా కార్యక్రమం రాజకీయాలు రాకముందు కూడా ఫస్ట్ నుంచి కూడా సారు సేవా కార్యక్రమంలో వాటర్ ప్లాంట్స్ ప్రతి ఒక్క చోట్ల ఈ రోజు కూడా ఏ ఏరియాలో కూడా వచ్చి నాకు మినరల్ వాటర్ ఏరియాలో లేదండి మాకు ప్లాంట్ పెట్టండి అంటే ఫ్రీగా వాళ్ళకి ప్లాంట్ పెట్టి షెల్టర్ వేసి వాళ్ళకి మళ్ళీ సర్వీస్ కూడా దానికి వాళ్ళు పెట్టేసి వదిలేయడం కాదు, వాళ్ళకి సర్వీస్ కూడా చేయడం. ఎటుంటేనే నాకు చాలా నచ్చినాయి అనమాట. పాజిటివ్ వేవ్స్ ఏ రోజు కూడా సార్ నోటి నుంచి నేను
ఫలానా పార్టీ ఇది, ఫలానా పార్టీ తప్పు, ఫలానా పర్సన్ మంచోడు కాదు, వాడు ఏదో ఈ నోట్ నుంచి ఈ రోజు కూడా వినలేదండి నేను. ఎప్పుడు పాజిటివ్ నేచర్, ఎవరు ఏం చెప్పినా కానీ అవన్నీ పట్టించుకోరు, నెగిటివ్గా చూడరు. ఏ రోజు ఎవరిని కూడా, ఒక చిన్న పిల్లోడికి అయితే కానీ, రాష్ట్రపతికి అయితే కానీ చాలా హంబుల్గా రెస్పెక్ట్గా ఉంటారు. ఆయనలో అది నాకు నచ్చి ఈ నా లైఫ్ తనతోనే ఇది అవ్వాలా అని చెప్పేసి డిసైడ్ చేసుకున్నాను అంతే. ఇంకా సారే ఇప్పించాలా నాకు ఏమన్నా కానీ. అవునవును. అంటే మీ చేసే సేవలు, మీకు డాక్టరేట్ వచ్చింది, మళ్ళీ ఇది కలెక్టర్ కూడా అవార్డు ఇచ్చారు. 75th ఇండిపెండెన్స్ అమృత్ మహోత్సవం రోజు కలెక్టర్ గారు నాకు సోషల్ సర్వీస్ కింద ఎన్జిఓ నాన్ గవర్నమెంట్ సపోర్ట్ కింద సొంతంగా ఈ అబ్బాయి దాదాపు ఎన్నో ఏళ్ళ నుంచి సేవలు చేస్తున్నారని చెప్పేసి ఎస్పీ గారు కూడా దానికి పరిశీలించి దానికి కరెక్ట్ అని చెప్పిన తర్వాత కలెక్టర్ గారు పిలిచి పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఒక సర్టిఫికేట్ మరియు అవార్డు ఇచ్చారనమాట. టోటల్ మీద మీరు రాజకీయాలకు వస్తారు? అవునండి, 100%. అవునండి. మీ ప్రయాణం మొత్తం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితోనే ఉంటుందండి. అందరికీ కలిసిమెలిసి కుల మతాలకు అతీతంగా, ఒక కులం అని కాకుండా ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ చేస్తూ, నేను దర్గాలకు కూడా పోతుంటాను, చర్చిలకు కూడా పోతుంటాను. మన క్రిస్మస్కి చర్చిలకు కూడా పోయాను, అక్కడ ప్రేయర్స్ నడిచిన అవి కూడా చూశాను. అదేవిధంగా వినాయక చవితి వచ్చినా కానీ ప్రతి ఒక్క విగ్రహానికి ఆడ వెళ్ళి ఆడ కూడా వాళ్ళ పూజలు వాళ్ళు పిలుస్తుంటారు, ఆడ కూడా ప్రసాదం తిని వాళ్ళతో ఉండి ఆ ప్రేయర్స్ చేసి అవన్నీ చేస్తుంటారండి. అంటే మీరు రాజకీయాలు రావడానికి ఒకటే చెప్తుంది, మీరు వ్యాపారాలను పెంచుకోవడం కోసమా, లేదంటే పేద ప్రజలకు సేవ చేయాలి? ఏమండి, మనం ఆల్రెడీ సంపాదించేసామండి, డబ్బులు చూసేసాం, మనకి డబ్బుల గురించి కాదు అసలు ఆలోచన లేదు నాకు. సంపాదించాల్సిన దేవుడి దేవుడు నాకు కావాల్సినంత ఇచ్చేస్తున్నాడు దేవుడు. నా పిల్లలు తినేంత ఇచ్చేస్తున్నారు. మనకు ఆశలు, మనకు రెంట్లన్నీ వస్తున్నాయి, మనకు హ్యాపీగా ఉన్నాం, బిజినెస్లన్నీ బాగా నడుస్తున్నాయి. కేవలం ఒక సోషల్ సర్వీస్ చేయాలా? ఎందుకంటే ఈరోజు కూడా మీరు చాలా మంచి ప్రశ్న వేశారు ఇది, ఎందుకంటే నేనేం ఫీల్ కాను ఆ విధంగా అడిగారని. కానీ మీ ఆలోచన పాలిటిక్స్లో వస్తే ఏదన్నా సంపాదించుకునే దానికి వస్తున్నారు అని చెప్పేసి అట్లా ఆ భావం అయితే లేదు. ఎందుకంటే మేము ఒక రిచ్ ఫ్యామిలీతోనే ఉన్నాము, మాకు అది అవసరం లేదు. కేవలం ఒక సర్వీస్ చేయాలా, ప్రజలకి అందరికీ మన అందుబాటులో ఉండాలా. నేను ఎప్పటికైనా కానీ, మీరు ఎవరన్నా కానీ 6 to 8:30 నేను ప్రజలతోనే ఉంటానండి ప్రతిరోజు నిరంతరంగా. ఈరోజు ఎంతవరకు మీకు చెప్పలేదు. మీరు చిన్న చిన్న సమస్యలు తీసుకుని వచ్చి మన షాప్ కాడ వస్తారు. 6:30 to 8:30 ఎవ్రీ డే వాళ్ళకి టైం ఇస్తానండి నేను. ఎవరైనా రావచ్చు, వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చు, నేను వాళ్ళకి పరిష్కారం చేస్తాను. అదేవిధంగా మీరు చెప్పినట్టు మన జెండా వీధిలో మా నాన్నగారి పేరు మీద మద్రసా కూడా, అవును, మద్రసా ట్యూషన్ చెప్తున్నామండి. దాదాపు ఇప్పుడు ఎంతోమంది పిల్లలు పెరిగిపోయారండి. అంటే 9 ఏళ్ళ నుంచి చేస్తున్నానండి. నాన్నగారు చనిపోయిన 7వ రోజు నేను స్టార్ట్ చేశానండి. నిరంతరంగా ఏ రోజు కూడా ఏ ప్రెస్ మీట్లో కూడా ఎక్కడ కూడా ఏ పేపర్లో కూడా ఈ రోజు నేను అది ఎన్ని షో చేసుకోలేదు. అవసరం లేదు, ఆ పై దేవుడు చూస్తున్నాడు. ఒక న్యాయం జరగద్ది, ఏదో ఒక రోజు చూపించుకుని మనం చేసే పనులని చూపించుకోవాల్సినంత అవసరం లేదు. ఎంతోమంది పిల్లలు నేర్చుకుని ఈరోజు మన నాన్నగారి పేరు మీద పెట్టిన ట్యూషన్లు అయితే కానీ, అదే అరబిక్ దాంట్లో మద్రసాలో అయితే కానీ ఈ రోజు కూడా నేను ఎక్కడ చూపించుకోలేదు. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇంతేజ్ గారు, ఇంకోటి అంటే మీకు ఎందుకు గోల్డెన్ హ్యాండ్ అనే పేరు వచ్చింది ఈ మధ్యన? అక్కడ పెట్టిన ఇంతియాజ్ గోల్డెన్ హ్యాండ్ అదే మనం ఎక్కడ పోయినా మీరే కనిపిస్తున్నారు కటింగ్ సార్. అది జనాలు ఒక అభిమానం అండి. వాళ్ళు నాకు వచ్చి, బాబు నువ్వు వచ్చి ఓపెన్ చేసినవన్నీ బాగా నడుస్తున్నాయి, నీ చేత్తనే నువ్వు ఓపెన్ చేయాలా, మన షాపు నీ చేత్తనే ఓపెన్ చేయాలా. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఆశలతో డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళ కృషితో వాళ్ళు డబ్బులు ఊరికని రావు కదండి ఎవరికి కూడా. వాళ్ళు అంత ఇదిగా షాపు పెట్టుకుని నీ చేతిని ఓపెన్ చేయాలని సెంటిమెంట్ గా భావిస్తారండి. ఈరోజు దాదాపు నాకు తెలిసి ఒక 500 షాపుల వరకు హోటల్స్ అయితే కానీ, అదేవిధంగా షోరూమ్స్ అయితే కానీ, పెద్ద షోరూమ్ అయితే కానీ, చిన్న షోరూమ్ వాళ్ళు రోడ్డు మీద బంకు పెట్టినా కానీ నాకు పిలిస్తే నేను వెళ్తానండి. ఎందుకంటే వాళ్ళు నన్ను అంత నమ్మకంగా పిలిచినప్పుడు అది ఒక వ్యాపారం అనేది జీవన హృదయం అండి. అది దానికి ఒక లైఫ్ స్టార్ట్ అవుద్ది. అది నా చేత వాళ్ళు చేయించుకుంటున్నారంటే అది జనాల్లో ఉండే అభిమానం, ఒక మంచితనం అండి. రండి మన ఆఫీస్లో కూడా కూర్చుందాము. ఓకే.
ఇది పరిస్థితి. ప్రధానంగా ఇంతియాజ్ చెప్పడం ఏంటంటే తన తండ్రి గత 60 సంవత్సరాల కిందట మదీనా వాచ్ స్థాపించడం జరిగింది. దానికి రెండంతలు చేయడం జరిగింది. ఈరోజు దేవుడి దయ వల్ల నేను బాగా సంపాదించుకున్నాను. అయితే పేదల కోసం తన వంతుగా కృషి చేస్తూ వస్తున్నాను. అయితే రాజకీయ పరంగా వస్తే మరింత సేవా కార్యక్రమాలు చేయవచ్చనే నాకు ఒక నమ్మకం ఉంది. అయితే నేను రాజకీయాల్లో ఖచ్చితంగా వస్తాను. అయితే నా రాజకీయ ప్రయాణం మాత్రము ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితోనే ఉంటుందని కూడా ఇంతియాజ్ అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గాయదా టీవీ నెల్లూరు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.